ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 37వ వచనం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా! ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా. నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి దేవా! నాయన ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో కొంత భాగం తెలుసుకున్నాం కదండీ! ఇవాళ మిగిలిన భాగం తెలుసుకునే ముందు ఒక వచనాన్ని చదువుకుందామండి. లేవియ కాండము 24వ అధ్యాయము 20వ వచనము. విరుగగొట్టబడిన దాని విషయంలో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగచేసినందున వానికి కళంకము కలుగ చేయవలెను. పాత నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నారండి? కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే మీకు ఎవరైనా హాని చేస్తే వారికి తిరిగి హాని చేయమనేసి చెప్తున్నారు కదండి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసయ్య ఏమని బోధిస్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనము. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. పాత నిబంధనలో చెప్పబడిన ఆ మాటకి ఇప్పుడు యేసయ్య చెప్తున్న ఈ మాటకి ఏమాత్రం పోలిక లేదు కదండి. పాత నిబంధనలోనేమో నిన్నెవరైనా హింసిస్తే వారిని తిరిగి హింసించొచ్చు అనేసి ఉంది. కానీ ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారండి? నిన్నెవరైనా హింసిస్తే నువ్వు వారిని క్షమించాలి అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. మరి మనల్ని ఎవరైనా హింసించినప్పుడు మనం వాళ్ళని క్షమించి వదిలేస్తే మరి వాళ్ళకి పనిష్మెంట్ ఎవరిస్తారండి? దేవుడే పనిష్మెంట్ ఇస్తారు కదండి. యేసయ్య చెప్తారు కదండి, పగ తీర్చుట నా పని అనేసి యేసయ్య చెప్తారు కదండి. ఎందుకంటే యేసయ్య ప్రతి ఒక్కరి పాపానికి కూడా ఆయన తన రక్తాన్ని చిందించారు కదండి. కాబట్టి మనము ఇంకెవరి రక్తం కూడా చిందించాల్సిన అవసరం లేదు కదండి. ఆ విధంగా వారిని క్షమించి వారి కోసం ప్రార్థించినప్పుడు యేసయ్య ఏం చేస్తారండి? వారికి కూడా మారు మనస్సు కలుగ చేస్తారు కదండి. వారు ఒకవేళ మారకపోతే యేసయ్య వారిని శిక్షిస్తారు కదండి. నెక్స్ట్ ఇంక యేసయ్య ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. 40వ వచనము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము. నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. కదండి. ఇక్కడ యేసయ్య అప్పు ఇవ్వమన్నారు కదనేసి మన తాహతుకి మించి ఎవరికి అప్పు ఇవ్వకూడదు కదండి. ఆ విధంగా ఇస్తే మనము ఇంకా మన వల్ల మన కుటుంబీకులు పిల్లలందరూ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కదండి. బైబిల్‌లో ఉంటుంది కదండి, తల్లిదండ్రులే పిల్లల కోసము ఆస్తి సమకూర్చి పెట్టాలనేసి ఉంటుంది కదండి. ఆస్తి అంటే కనీస అవసరాలు కదండి. మనం ఉన్నా లేకపోయినా కూడా వారికి ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్లి చేయి చాపాల్సిన అవసరత ఉండకుండా మనము వారి యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించాలి కదండి. నెక్స్ట్ ఇంక యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 43వ వచనము. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. 46వ వచనము. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అండి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్‌లో చూద్దామండి. బీ దెన్ కంప్లీట్ ఇన్ రైచియస్‌నెస్ ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ కంప్లీట్. మనం కంప్లీట్‌గా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మనము మన పాపాలను ఒప్పుకొని మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసు నామములో బాప్తిస్మం తీసుకోవాలి కదండి. అప్పుడు మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం కదండి. అప్పుడు మనం పరిపూర్ణులం అవుతాం కదండి. యేసు నామములో ఆ విధంగా పరిపూర్ణంగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుంచి 48వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.